బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ కేసు విషయాల్లో గనక వెళ్ళినట్లయితే ఆయన పాస్పోర్ట్ రెన్యువల్కి సంబంధించి ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంతో ఆయనకు డిప్లొమసీ పాస్పోర్ట్ రద్దు చేయడం జరిగింది. దీంతో ఆయన సాధారణ పాస్పోర్ట్ మీదే ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆయన సాధారణ పాస్పోర్ట్ రెన్యువల్కి వచ్చినటువంటి నేపథ్యంలో పాస్పోర్ట్ అధికారులు ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సూచించారు. దీంతో ఆయన ప్రజాప్రతినిధుల కోర్టుని ఆశ్రయించగా 1 సంవత్సరం పాటు రెన్యువల్ చేయాలంటూ పాస్పోర్ట్ అధికారులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే తనకు 5 సంవత్సరాలకి రెన్యువల్ కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుని ఏపీ హైకోర్టులో విచారణ చేయడం జరిగింది. ఏపీ హైకోర్టు దీని మీద విచారణ చేపట్టి చివరకు జగన్మోహన్ రెడ్డి కోరిన విధంగానే 5 సంవత్సరాలకు పాస్పోర్ట్ని రెన్యువల్ చేయాలని 1 సంవత్సరానికి చేయవద్దంటూ పాస్పోర్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక జగన్కి 5 సంవత్సరాలకి పాస్పోర్ట్ రెన్యువల్ కనుక ఈరోజు అప్లై చేసినట్లయితే పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయన సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు యూకే వెళ్ళటానికి పర్మిషన్ తీసుకుని ఉన్నారు. ఇప్పటికి 11 రోజులు అయిపోయింది. సో ఇక మిగిలినటువంటి రోజుల్లో అయినా సరే వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు పర్యటనకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన గుంటూరు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ, అండర్ ట్రయల్ ఖైదీగా ఆయన అక్కడ ఉన్నారు. సో ఆయన్ని పరామర్శించడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ములాఖత్ తీసుకుని ఆయన కొద్దిసేపటి క్రితమే పరామర్శించడం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎస్విఎన్ కాలనీ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ క్రోసూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాంబిరెడ్డిని పరామర్శించనున్నారు. ఇటీవల తెలుగుదేశానికి చెందినటువంటి పలువురు కార్యకర్తలు సాంబిరెడ్డి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించి ఆయన్ను పరామర్శించడానికి జగన్ అక్కడికి వెళ్తున్నారు. అనంతరం ఆయన నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి వస్తారు. ఇటీవల విజయవాడకు వచ్చినటువంటి వరదల నేపథ్యంలో చాలామంది తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి. అటు టాలీవుడ్ దగ్గర నుంచి ఇటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలతో పాటుగా చేతనైనంత వరకు అందరూ కూడా విరాళాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది అందరికీ తెలిసిందే. అయితే నిన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పాత రాజరాజేశ్వరిపేటలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పాపానికి 2 పార్టీలు కారణమని, ఇటు టీడీపీ అటు వైసీపీ రెండూ కూడా దీన్ని బాధ్యత వహించాలని, వీరు చేసినటువంటి బురద రాజకీయాల వల్లే ఈరోజు ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పి ఆమె 2 పార్టీలను విమర్శించడం జరిగింది. ఒక పక్క కేంద్రంలో టీడీపీ బీజేపీని అధికారంలో నిలబెట్టినప్పటికీ కూడా ఇంతవరకు మోదీ ఏపీలో పర్యటించలేదని, ఏపీకి తక్షణ సహాయం కింద నిధులు కూడా విడుదల చేయలేదని, చంద్రబాబు నాయుడు ప్రాథమిక అంచనాల ప్రకారం 6,880 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి కేంద్రానికి పంపిస్తే ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల చేయకపోవటం నిజంగా చాలా దారుణం అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఇక బీహార్లో రోడ్లు వేయడానికి 10,000 కోట్లు ఇచ్చినటువంటి మోడీ ఏపీకి మాత్రం 1,000 కోట్లు కూడా ఇవ్వలేకపోయారు అని చెప్పి ఆమె విమర్శించింది. దీని మీద చంద్రబాబు నాయుడు వెంటనే మోడీతో మాట్లాడాలని, కొట్లాడాలని కూడా ఆమె సూచించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు పిల్లల దగ్గర వరద సహాయం తీసుకోవటం ఏంటి, మీరు తీసుకోవాల్సింది పిల్లల దగ్గర కాదు, వెళ్ళి మోడీని అడగండి, మోడీ దగ్గర తీసుకురండి, అక్కడి నుంచి రాబట్టండి అని చెప్పి ఆమె హితవు పలికారు. ఇక అలాగే టీడీపీ గతంలో బుడమేరుకు సంబంధించి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పాలని, ఈ 2 పార్టీలు సరిగ్గా నిర్వహణ చేయనందువల్లే ఈరోజు ఈ వరదలు తలెత్తాయని చెప్పి ఆమె ఇరు పార్టీలను విమర్శించారు. ఇప్పటి వరకు మనం హైవేల మీద ప్రయాణిస్తున్నట్లయితే ఫాస్టాగ్ ద్వారా టోల్ గేట్ల దగ్గర టోల్ చెల్లిస్తాం, లేదా ఫాస్టాగ్ లేకపోతే క్యాష్ చెల్లింపులు అయితే డబల్ ఛార్జ్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరొక టోల్ విధానాన్ని తీసుకువచ్చింది. ఫాస్టాగ్ల ద్వారా కూడా సమయం వృధా అవుతుందని చెప్పి భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ సిస్టమ్ని తీసుకువచ్చింది. ఇదేంటి అంటే ఏవైతే వాహనాలు జిఎన్ఎస్ఎస్కి లింక్ అయి ఉంటాయో, అంటే గ్లోబల్ పొజిషన్డ్ నావిగేషన్ సిస్టమ్, సో దీనికి ఏదైతే లొకేట్ అయి ఉంటుందో, కనెక్ట్ అయి ఉంటాయో ఆ వాహనాలు టోల్ చెల్లించినటువంటి అవసరం ఉండదు. అది కూడా ఎంతవరకు అంటే 20 కిలోమీటర్ల వరకు. అంటే ఒక వాహనం
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్కి ఏదైతే కనెక్ట్ అయి ఉంటుందో ఆ శాటిలైట్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి వాహనాలు హైవేల మీద ఒక 20 కిలోమీటర్ల వరకు మాత్రం ఎక్కడా కూడా టోల్ చెల్లించకుండా ప్రయాణం చేయొచ్చు. అది ఏ హైవే మీదైనా ఎక్కడైనా దేశవ్యాప్తంగా. ముందుగా దీన్ని పైలట్ ప్రాజెక్టుగా 2 ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు. అవి సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండియా మొత్తం అమలు చేయబోతున్నారు. అయితే 20 కిలోమీటర్లు దాటిన తర్వాత మాత్రం వాళ్ళు ప్రయాణించిన మొత్తం దూరానికి కూడా ఛార్జ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే కొన్ని టోల్ గేట్లు ఉంటాయి. సో ఇవి చాలా దూరంగా ఉంటాయి. సో వీటిల్లో మధ్యలో ఉండేటువంటి వాళ్ళు టోల్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక టోల్ గేటు పెద్ద ఉటుపల్లి అంటే మనం రాజమండ్రి నుంచి ఇటు విజయవాడ దాటి గుంటూరు వైపుకి వెళ్ళేటప్పుడు గమనించినట్లయితే పెద్ద ఉటుపల్లి వద్ద ఒక టోల్ గేట్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ టోల్ గేట్ మంగళగిరి దాటాక కాజా దగ్గర ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కడా కూడా టోల్ గేట్ ఉండదు. కానీ ఇప్పుడు విజయవాడ నుంచి ఒక వ్యక్తి గన్నవరం దాటి కొంచెం ముందుకెళ్ళాక ఆగాలి అనుకుంటే ఈ లోపే 20 కిలోమీటర్స్ అయిపోద్ది. సో ఖచ్చితంగా అతను టోల్ చెల్లించాలి. ఇప్పుడైతే టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కడ టోల్ గేట్ లేదు కాబట్టి. కానీ ఎప్పుడైతే 21 కిలోమీటర్కి వెళ్తాడో ఆటోమేటిక్గా ఇక్కడ టోల్ కట్ అవుతుంది. అలాగే ఇటు గన్నవరం నుంచి మంగళగిరి వరకు ట్రావెల్ చేశారనుకోండి, మంగళగిరి నుంచి విజయవాడ వచ్చే వరకే ఆటోమేటిక్గా ఇది పూర్తిగా 20 కిలోమీటర్స్ అవుతాయి. మంగళగిరి నుంచి గన్నవరం వరకు వెళ్ళాలన్నా, గన్నవరం నుంచి మంగళగిరి వరకు వెళ్ళాలన్నా ఇప్పుడైతే టోల్స్ లేవు. కానీ ఇది అమల్లోకి వచ్చిందంటే మాత్రం వీళ్ళకి కూడా టోల్ కట్ అవుతుంటుంది, హైవేల మీద ట్రావెల్ చేయలేరు. సో ఇలాంటి నష్టాలు కూడా ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరద బాధితుల లిస్టులో చేరారు. ఎందుకని అనేటువంటి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన హైవే నెంబర్ 216కి సమీపంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఈ భూమిలోనే నివాసం ఇక్కడ ఇల్లు కట్టించుకుని పిఠాపురం స్థానికుడిగా ఉంటాను అని చెప్పి ఎన్నికల సమయంలో ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఈ మేరకు ఇంటి పనులు అక్కడ మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇటీవల ఏలేరు రిజర్వాయర్కి భారీగా వరద వచ్చి చేరటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక ఏలేరు కాలువకు వచ్చినటువంటి వరద కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. దీంట్లో భాగంగానే పవన్ ఇల్లు నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం కూడా ముంపుకి గురైంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనించినట్లయితే ఇది పూర్తిగా ఒక పెద్ద చెరువుని తలపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మునిగిపోవటంతో వరద ముంపుకి గురైనటువంటి పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం ఇప్పుడు వరద బాధితుల్లో పవన్ కూడా చేరారు అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు నడుస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఇటీవల తెలంగాణలో ఏపీలో వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తను విరాళాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణకి ₹1 ఏపీకి ₹1 మరొక ₹4 కోట్ల ఏపీలో వివిధ పంచాయతీలలో నష్టపోయినటువంటి వరద వల్ల నష్టపోయినటువంటి పంచాయతీలలో పునరుద్ధరించేటువంటి కార్యక్రమాల కోసం వినియోగించాల్సిందిగా మరొక ₹4 కోట్లు ఆయన విరాళంగా ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ప్రకటించినటువంటి ఈ ₹1 సంబంధించినటువంటి చెక్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వటం కోసం ఆయన రేవంత్ రెడ్డిని కలవటం జరిగింది. ఈ చెక్ అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా వరద పరిస్థితుల గురించి రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకోవటం జరిగింది. సహాయక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేటువంటి అంశాల మీద ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. ఏపీలో పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే ఒక చోట కొద్దిగా కోలుకుంటున్నారు అనుకునే టైంకి మరొక చోట దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి. అదే చెప్తారు కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆల్రెడీ అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రాన్ని వరుసబెట్టి వరదలు తుఫాన్లు దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాయి. సో ఇటీవల విజయవాడలో వచ్చినటువంటి వరదలు, సో వీటి నుంచి కొద్దిగా కోలుకుని ఇప్పుడే ప్రజలు బయటపడుతున్నారు. ప్రభుత్వం ఇంకా ఈ వరద సహాయక కార్యక్రమాల దగ్గర నుంచి రెగ్యులర్ అంశాల మీద దృష్టి పెట్టబోతుంది అనుకున్నటువంటి టైంలో ఇప్పుడు గోదావరికి వరదలు వచ్చినటువంటి పరిస్థితి. ధవళేశ్వరం వద్ద భారీ స్థాయిలో వరద ఉధృతి ఉంది. 13 లక్షల క్యూసెక్కులకు పైగా వాటర్ బయటికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. 45 అడుగుల పైన వాటర్ ఉన్నట్లుగా సమాచారం. రెండవ ప్రమాద హెచ్చరికను ఎగరేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు, కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ గోదావరి వరదల వల్ల ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొద్దిగా చక్కబడుతుంది అనుకునేటువంటి టైంలో ఇప్పుడు గోదావరి వరదల కారణంగా ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించడం కూడా జరిగింది. ఇక
అక్కడ వరద నష్టం ఏ విధంగా ఉంటుంది, సహాయక చర్యలు ఎలా చేపట్టాలి ఏంటి అనే వాటి మీద దృష్టి సారించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐఏఎఫ్ ఫ్లయింగ్ ఆఫీసర్ మీద తన వింగ్ కమాండర్ అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ ఆమె ఫిర్యాదు చేయటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్లో ఈ ఏడాది మొదట్లో అంటే డిసెంబర్ 31 గత ఏడాది చివరన న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నటువంటి సమయంలో ఆ రోజు రాత్రి గిఫ్ట్ ఇస్తానంటూ వింగ్ కమాండర్ తన్ని ఇంటికి పిలవటం జరిగిందని, దానికి ఆమె వెళ్ళటం జరిగిందని, వెళ్ళిన తర్వాత అతను అసభ్యంగా ప్రవర్తించారని, అతని భార్య పిల్లల గురించి అడిగితే ఎక్కడో ఉన్నారులే అనేటువంటి సమాధానం చెప్పడం జరిగిందని, తర్వాత ఆమె మీద దాడికి పాల్పడటం జరిగిందని, ఎంత వారించినా కూడా అతను వినలేదని, చివరికి అతన్ని తోసేసి పారిపోయి బయటకు రావాల్సి వచ్చింది అని చెప్పి ఆమె కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు నోట్ చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఐఏఎఫ్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినటువంటి కమిటీ మాత్రం ఇలాంటిదేమీ జరగలేదు, ఇది పూర్తిగా అవాస్తవం అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి, మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు. ఇది ఇక ఆఖరికి త్రివిధ దళాలలో ఒకటైనటువంటి ఐఏఎఫ్ని కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఇక వీటి నుంచి మహిళలు ఎప్పుడు రక్షణ పొందగలుగుతారో చూడాలి. సాధారణంగా పోలీసులు తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి పరిశీలించినట్లయితే, అక్రమంగా తరలించేటువంటి గంజాయి కావచ్చు, లేదంటే డ్రగ్స్ కావచ్చు, లేదంటే మద్యం కావచ్చు, ఇలాంటి ఏవైనా సరే పోలీసులు ఏం చేస్తారంటే వీటన్నింటినీ కూడా నాశనం చేసేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైనా సరే అక్రమ మద్యం కనుక పట్టుకుంటే ఆ కార్లు సీజ్ చేస్తారు, కోర్టుకు పెడతారు, అది వేరే విషయం. సీజ్ చేసినటువంటి మద్యం బాటిళ్లను ఏం చేస్తారంటే పై అధికారుల ఉత్తర్వుల మేరకు వీటన్నింటినీ ఒక రోడ్ రోలర్తో తొక్కించేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సరిగ్గా ఇదే పని గుంటూరు పోలీసులు చేసినటువంటి పరిస్థితి. వివిధ కేసులలో పట్టుకున్నటువంటి అక్రమ మద్యం బాటిళ్లన్నింటినీ కూడా పై అధికారుల సూచనల మేరకు వీటన్నింటినీ తొక్కించి నాశనం చేయాలని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. సో దీంట్లో భాగంగానే వీళ్ళు మొత్తం మద్యం బాటిల్స్ అన్నింటినీ కూడా ఒక చోటకి డంపింగ్ యార్డ్ దగ్గరికి చేర్చడం జరిగింది. అన్నింటినీ ఒక వరుసలో నీట్గా పేర్చి తొక్కిద్దాం అనుకునే టైంకే ఒక అద్భుతం జరిగినటువంటి పరిస్థితి. ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న మందుబాబులు అందరూ వచ్చేసి తలా ఒక బాటిల్ చేతికి ఎన్ని అందితే అన్ని పట్టుకుని జంప్ అంట. సో పోలీసులు వీళ్ళని అదుపు చేయలేకపోవటం, దొరికిన వాళ్ళ దగ్గర నుంచి బాటిల్స్ లాక్కున్నటువంటి పరిస్థితి, కొంతమంది వాళ్ళకి దొరకకుండా తప్పించుకుని పారిపోయినటువంటి పరిస్థితి. ఫ్రీగా మద్యం దొరుకుతుంది కదా పాపం, వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు మద్యం ప్రియులు. సో పట్టుకున్నటువంటి బాటిల్స్ని కూడా పోలీసులు చివరికి అలా చేజార్చుకోవాల్సి వచ్చింది. పోలీసులకి భారీ షాకే ఇచ్చారు ఈ మందుబాబులు. ఇటీవల జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది అనేటువంటి కారణాల వల్ల రెజ్లర్ వినేష్ పొగాట్ని అనర్హత వేటు వేయటం, ఆమె చివరి పోటీలో పాల్గొనేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆమె దీనికి సంబంధించే ఆర్బిట్రీని ఆశ్రయించడం, అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురవటం, ఈ అంశాలన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలే. అయితే ఇదే సమయంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష ఆమెను పరామర్శించారని, ఆమెను కలిశారని, సో ఆమెకు ధైర్యం చెప్పారని ఇటువంటి ఫోటోలు, కథనాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించే ప్రస్తుతం తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానా ఎన్నికలలో టికెట్ దక్కించుకున్నటువంటి వినేష్ పొగాట్ తీవ్ర విమర్శలు చేయటం జరిగింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష వచ్చింది కేవలం తనతో ఫోటో దిగటానికి మాత్రమేనని, ఆమె వచ్చిన మాట, కలిసిన మాట వాస్తవమేనని, ఆ ఫోటోలు కూడా వాస్తవమేనని, దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవని, కాకపోతే ఆ ఫోటోలు తమకు తెలియకుండా తీసినటువంటి ఫోటోలని, ఆమె అక్కడికి ఓదార్చడానికి రాలేదని, కేవలం ఆ ఫోటోలను ప్రచారం చేసుకోవటం కోసం వచ్చి తెలియకుండా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటూ రాజకీయంగా వాడుకుంటున్నారని, పారిస్ ఒలింపిక్స్లో జరిగినటువంటి దారుణమైనటువంటి రాజకీయాల కారణంగా ఆట మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అంటూ ఆమె విమర్శలు చేయటం జరిగింది.